ఇవాళ ఊర్లలో తిరిగి ఈరోజు రైతులను క్షమించే సభ పెట్టమని తాటి చెట్లు లెక్క అయిన కానీ తలకాయ లేనట్టు చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎక్కితే సరిపోదు, అందులో ఆవగించనంత కూర్చుండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఇవాళ ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి, రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసిందేంటి రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసిందేంటో ఈరోజు ఆలోచన చేద్దాం. సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం పేరు మీద గోదావరి నదీ జలాలతోని ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేస్తా, రంగారెడ్డి జిల్లా వరకు తీసుకొస్తేనే 1,50,000 కోట్ల రూపాయల అంచనాతోని గోదావరి నదీ జలాల మీద కాళేశ్వరానికే 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే 3 ఏళ్ల కాళేశ్వరం కట్టుడు, 3 ఏళ్ల కాళేశ్వరం కూలుడు మీరే కడుతురి, మీరే కూలగొట్టురి. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయి కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. అంతకుముందు ఏ ఊర్లో ఎవరు కష్టపడి ఒడ్లు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు మక్కలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు జొన్నలు పండించుకున్నా, ఏ ఊర్లో ఎవరు సద్దలు పండించుకున్నా, ఏది పండించుకున్నా కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంటలు పండినాయి అన్నారు. మరి 3 ఏళ్లలో మేము సుక్క నీళ్లు తీసుకోలేదు, కుప్ప ఊలిపోయింది కాళేశ్వరం. సంవత్సరానికి కేవలం ఒట్ల గురించి నేను చెప్పదలుచుకున్నాను, 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండించి తెలంగాణ